ఈ సందర్భంలో భారత్ ప్రయోగించిన ఆ 5 ఆయుధాలు ఏంటి అనే విషయంపై మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. వాటిని కమికోస్ డ్రోన్స్ అంటారు, లాయిటరింగ్ మ్యూటేషన్స్లో ఇవి ఉంటాయి. అందులో అదే కాకుండా బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ కూడా ఇందులో భాగస్వామిగా మాట్లాడితే, ఇక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ మనం సొంతంగా మన టెక్నాలజీతో తయారు చేసుకున్నాము. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, షిల్కా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, ఈ మొత్తం 5 మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం సొంతంగా తయారు చేసుకున్నది. మొదటగా ఒకసారి లాయిటరింగ్ మ్యూనిషన్ మీద మనం ఒకసారి ఒక లుక్ వేద్దాము. కమికోస్ డ్రోన్స్ అంటారు వీటిని సూసైడ్ డ్రోన్స్ లేదా కమికోస్ డ్రోన్స్ అన్నీ కూడా పిలువబడతాయి. అలాగే వీటిని నాగాస్త్ర 1 అని కూడా అంటారు. ఇవి లక్ష్య ప్రాంతంలో గాలిలో గిరగిరా తిరిగి లక్ష్యాన్ని గుర్తించి ఖచ్చితంగా దాడి చేస్తాయి. ఉదాహరణకు నాగాస్త్ర 1 అన్నది 1.5 కిలోల ఎక్స్ప్లోజివ్ పేలోడ్తో దాదాపుగా 15 కిలోమీటర్ల పరిధిని ధ్వంసం చేస్తాయి. ఈ తయారీ కూడా భారతదేశంలో సోలార్ ఇండస్ట్రీస్ ద్వారా తయారు చేయబడింది. ఇది పూర్తి స్థాయిలో స్వదేశీ ఆయుధం. ఇక వీటిని వినియోగాన్ని చూసినా సరే నిఘా పెట్టడంలో ఇది దిట్ట, లక్ష్యాన్ని గుర్తించడంలో ఇది తోపు. టెర్మినల్ స్ట్రైక్ మిషన్ల కోసం ఉపయోగించబడ్డాయి. మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో లాయిటరింగ్ మ్యూనిషన్స్ అన్నవి కూడా భారతదేశం సొంతంగా తయారు చేసుకొని అతి తక్కువ డిస్టెన్స్లో ఉన్న వాటిని నాశనం చేయడానికి మనం యూజ్ చేసే మిసైల్స్గా మనం వీటిని మాట్లాడవచ్చు. ఇంకా మరొకమైంది మనం చూస్తున్నాము, భారత్కి బ్రహ్మాస్త్రం అంటే ఏది అంటే బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ అని మనం ప్రతి ఒక్కరు చెప్తారు. ఇది సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్. దీని పరిధి దాదాపుగా 300 నుంచి 500 కిలోమీటర్లు ఉంటే అది వర్షన్ 1 కింద చూడాలి మనం. వర్షన్ 2లోకి వచ్చేటప్పటికి దాదాపుగా 800 కిలోమీటర్లను కూడా అది ఛేదించగలిగేంత కెపాసిటీ ఉంది. ఇది రష్యన్ 3M55 ఓనిక్స్ ఆధారంగా రూపొందించబడింది. దీన్ని భారత్లోని డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే DRDO అంటాము. అంతేకాకుండా రష్యాకు సంబంధించిన NPO, ఈ రెండు కలిపి జాయింట్ వెంచర్గా మనం బ్రహ్మోస్ ఎయిర్ ఫోర్సెస్ ద్వారా దీన్ని మనం తయారు చేసాం. ఇక కేవలం ఇవే కాకుండా మన దగ్గర చాలా కీలకమైన మరొక ఆయుధం మనము యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అన్నవి మనం తయారు చేసుకున్నాం. వాటిని ATGMs అంటారు. ఇవి భారీగా ఉండే ఆర్మ్డ్ వాహనాలు కానివ్వండి, అందులో ముఖ్యంగా మనం చూస్తే ట్యాంకులను నాశనం చేయడానికి రూపొందించిన ఆయుధాలు ఇవి. ఇక మొత్తంగా మనం జరిగే ఈ మొత్తం డిస్కషన్లో డ్రోన్లు కూల్చినా లేకపోతే మనం మాట్లాడుకున్న చైనా మిసైల్స్ని కూల్చినా సరే అందులో చాలా కీలకంగా పనిచేసింది ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది పూర్తి స్థాయిలో ఒక స్వదేశీ ఉపరితలం నుంచి గాలిలోకి మిసైల్స్ని పంపించగలిగే సిస్టమ్ ఇది. ఇందులో డ్రోన్స్, మిసైల్స్, విమానాలను అడ్డగించడానికి దీన్ని రూపొందించారు. మరొక ఇంపార్టెంట్ సిస్టమ్ మనం చూస్తే షిల్కా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా మనము తయారు చేసుకున్నాం. అందులో రష్యా మూలం ఈ సిస్టంలో రాడార్ గైడెడ్ 23mm గన్స్తో ఉంటుంది. ఇవి డ్రోన్లని అలాగే హెలికాప్టర్లను అడ్డగించడానికి ఉపయోగపడుతుంది. దీని తయారీని మనం చూసినా సరే రష్యా నుంచి దీన్ని మనం దిగుమతి చేసుకున్నా సరే భారత్లో పూర్తి స్థాయిలో దీన్ని అప్గ్రేడ్ చేసుకున్నాం.